27వ తేదీన కల్కి మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. సో ప్రభాస్ గారు నటించిన ఈ మూవీ బాహుబలి తర్వాత అత్యధిక హైప్ తోటి రిలీజ్ అయిన ఆదిపురుషతో పోల్చుకుంటే అంత పెద్దటి డిజాస్టర్ తర్వాత అయితే కల్కి మూవీ అయితే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో దీని గురించి సెన్సార్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో వాళ్ళందరూ చెప్పేది ఒకటే మాట, సినిమా మాత్రం అద్భుతం అండ్ క్లైమాక్స్ ఇంటర్వెల్లో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటారంట. అండ్ విజయ్ దేవరకొండ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ అపీరియన్స్లో అయితే రాబోతున్నారంట. అండ్ విష్ణు క్యారెక్టర్లో ప్రభాసా లేకపోతే మహేష్ బాబా లేకపోతే ఎవరైనా క్యారెక్టర్ వచ్చి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారా దిల్కుల్ సల్మాన్ ఖాన్ అనేది ఈ మూవీలో అయితే చూడబోతున్నాం అనమాట. నాగా అశ్విన్ మూవీ ఏదైతే చిన్న మూవీస్ ఉన్నాయో అవి కూడా చాలా పెద్ద హ్యూజ్ సక్సెస్, నానితో విజయ్ దేవరకొండతో చూసిన మూవీస్ కూడా హ్యూజ్ సక్సెస్ అందుకున్నాయి. సో ఇక్కడ అయితే చాలా పెద్ద స్టార్ కాస్టింగే ఉంది నాగా అశ్విన్తో పాటు బాలీవుడ్కి సంబంధించినది, తమిళ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళ మధ్యతో ఈ సినిమా అయితే పెట్టి తీస్తున్నారు. సో ఈ సినిమా మీద భారీ హోప్స్ అయితే ఉన్నాయి. సో మరి ఈ సినిమాని మీరైతే చూస్తా